వచ్చే ఎన్నికల్లో అంకిత భావంతో పనిచేసి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్నికలను నిర్లక్ష్యంగా తీసుకుంటే వచ్చే కేబినెట్ లో తాను ఉండబోను అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కార్యకర్తల సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. ప్రజల అభీష్టం మేరకు గతంలో పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చానని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జిల్లాలో అన్ని సీట్లు గెలవటం ఎంత ముఖ్యమో సత్తుపల్లి అంతకంటే ముఖ్యమని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆషామాషిగా తీసుకుంటే మీ మనిషి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే క్యాబినెట్ లో ఉండడు అని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అది మీరందరూ గమనించాలి. అది నేను ఎంత అవసరంగా చెబుతున్నా మీరు గుర్తు చూసుకోవాలి. మన రాజకీయ భవిష్యత్తే కాదు, మన ప్రాంత భవిష్యత్తే కాదు, మన రాష్ట్రంలో మనం ఇప్పటి వరకు సాధించినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, మన గౌరవం కానీ, మన ప్రతిష్ట కానీ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చానని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జిల్లాలో అన్ని సీట్లు గెలవటం ఎంత ముఖ్యమో సత్తుపల్లి అంతకంటే ముఖ్యమని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆషామాషిగా తీసుకుంటే మీ మనిషి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే క్యాబినెట్ లో ఉండడు అని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అది మీరందరూ గమనించాలి. అది నేను ఎంత అవసరంగా చెబుతున్నా మీరు గుర్తు చూసుకోవాలి. మన రాజకీయ భవిష్యత్తే కాదు, మన ప్రాంత భవిష్యత్తే కాదు, మన రాష్ట్రంలో మనం ఇప్పటి వరకు సాధించినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, మన గౌరవం కానీ, మన ప్రతిష్ట కానీ ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చానని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జిల్లాలో అన్ని సీట్లు గెలవటం ఎంత ముఖ్యమో సత్తుపల్లి అంతకంటే ముఖ్యమని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆషామాషిగా తీసుకుంటే మీ మనిషి తుమ్మల నాగేశ్వరరావు వచ్చే క్యాబినెట్ లో ఉండడు అని చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అది మీరందరూ గమనించాలి. అది నేను ఎంత అవసరంగా చెబుతున్నా మీరు గుర్తు చూసుకోవాలి. మన రాజకీయ భవిష్యత్తే కాదు, మన ప్రాంత భవిష్యత్తే కాదు, మన రాష్ట్రంలో మనం ఇప్పటి వరకు సాధించినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, మన గౌరవం కానీ, మన ప్రతిష్ట కానీ. సత్తుపల్లిలో కేడర్ను ఉద్దేశించి తుమ్మల ఏమన్నారు, మరిన్ని వివరాలు చంద్రశేఖర్ రెడ్డి తీసుకుందాం. చంద్రశేఖర్, తుమ్మల సంచలన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు? కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. కేవలం ప్రాంత భవిష్యత్తే కాదు, రాజకీయ భవిష్యత్తే కాదు, రాష్ట్రం యొక్క ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలి, అలాగే నన్ను దృష్టిలో పెట్టుకోవాలి, నేను కేబినెట్ లో ఉండకపోవచ్చు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవసరాన్ని కూడా అర్థం చేసుకున్నానన్నారు. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా కూడా తుమ్మల మీద చాలా బాధ్యతను పెట్టారు కేసీఆర్. ఖమ్మం జిల్లా అనేది మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకి, టీడీపీకి కంచుకోటగా ఉంది. ఆ జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిపించాల్సిన బాధ్యత ఖమ్మంలో తుమ్మల మీద ఉంది. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన కేసీఆర్ కి సమకాలికుడు కూడా. కేసీఆర్ దగ్గర ఎవరికైనా చొరవ ఉంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఏకైక వ్యక్తిగా మనం తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకోవచ్చు. అలాంటి తుమ్మల దగ్గర మొత్తం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ఉంది. మొన్న ఎలక్షన్ లో చూస్తే టీఆర్ఎస్ అక్కడ పేలవమైన ప్రదర్శన ఉంది. సత్తుపల్లి విషయంలో చూస్తే ప్రధానంగా గతంలో తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వచ్చారు. 2014లో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేశారు. మొన్న తర్వాత పాలేరులో ఇప్పుడు గెలిచారు మధ్యంతర ఉప ఎన్నికల్లో. ఇప్పుడు ఆయన సత్తుపల్లి మీద టార్గెట్ చేశారు. సత్తుపల్లిలో ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సెంట్రల్ వెంకట వీరయ్య ఉన్నాడు. ఆయన మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అది. అయితే ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటి నుంచి ఎఫర్ట్ పెట్టింది. అక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఎవరైతే మాట్లాడుతున్నారో తుమ్మల, ఆయన ఎదుర్కొన్న వాళ్ళు దాదాపు 30,000 మంది అక్కడ ఉన్న వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఏమాత్రం టీడీపీ మీద అభిమానం చూపించినా, టీడీపీ మీద దాడి చూపించినా కూడా టీఆర్ఎస్ అక్కడ ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుకోసమే పదే మనం ఆయన ప్రసంగంలో విన్నాము, మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, ఏమాత్రం ఆషామాషిగా తీసుకున్నా కూడా ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయంటూనే, ఒకవేళ ఇలాంటి ఫలితాలు వస్తే కనుక నేను మంత్రిగా కూడా ఉండను అంటూ అంటే ఆయన ఒక రకంగా గట్టి వార్నింగ్ అనుకోవచ్చు, మనం బ్లాక్ మెయిల్ అనుకోవచ్చు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనుకోవచ్చు. కార్యకర్తలందరినీ కూడా ఆయన అప్రమత్తం చేయడంతో కూడా సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని మనం చెప్పొచ్చు. సత్తుపల్లిలో సెంట్రల్ వెంకట వీరయ్య ఈ టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు పోయినప్పటికీ సెంట్రల్ వెంకట వీరయ్య చంద్రబాబుకు అనుంగ శిష్యుడుగా నమ్మని బొడ్డుగా ఉన్నారు. ఆయన తిరిగి అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. ఈ సమాచారం
తుమ్మల దగ్గర ఉంటుంది. అందుకోసమే ఈ రోజు సమావేశం పెట్టి గట్టిగా హెచ్చరించడంతో పాటు మీరు గనక ఈ ఎన్నికల్లో కాస్త అటు ఇటుగా వ్యవహరిస్తే మాత్రం నేను కేబినెట్ లో ఉండనని చెప్పడం ద్వారా తన సొంత నియోజకవర్గం సత్తుపల్లి, సొంత ఊరు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటుంది తుమ్మలది. ఆ తుమ్మల సొంత ఊరు నియోజకవర్గం అనే టీఆర్ఎస్ గెలుచుకోలేకపోయిందని అపప్రద ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. సహజంగా తుమ్మలకి కొంచెం ఆయనకి రాజకీయ నాయకుల కంటే కొద్దిగా భిన్నంగా ఉండే మనస్తత్వం అయింది. కొంచెం పౌరుషానికి కూడా ఆయన ఎక్కువ పోతూ ఉంటారు. మిగతా నాయకులకు ఆయనకు ఉన్న తేడాది ఉన్నట్టుగా మౌన్ మీద మాట్లాడటం చెప్పడం ఆయనకి మొదటి నుంచి ఉన్న అలవాటే. అందుకోసమే ఈ కార్యకర్తల సమావేశం అయినప్పటికీ కూడా, నాయకుల సమావేశం అయినప్పుడు కూడా పట్టభద్ర కొట్టేశారు. మీరు కనుక ఆషామాషిగా తీసుకుంటే నేను కేబినెట్ నుంచి కూడా దూరం కావాల్సి ఉంటుంది. కేసీఆర్ నా మీద చాలా పెద్ద బాధ్యతలు పెట్టాడు. అన్ని సీట్లు గెలవాలి, అన్ని సీట్లు కంటే సత్తుపల్లి. ఆల్ రైట్ చంద్రశేఖర్.